హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 16వ భాగం. కృష్ణ గుద్దేసినప్పుడు చెవులు పట్టుకుని సారీ చెప్తున్న ఐశ్వర్య అమాయకత్వం గుర్తుకు రాగానే కిషన్ మనసు ఆనందంతో నిండిపోయింది. అవును, నిజంగానే నాలో నాకే తెలియకుండా చాలా మార్పు వచ్చింది. ఈ ఫీలింగ్కి అర్థం తెలిసి తెలియనట్లుగా ఉంది. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఐషు. ఇందుకేనేమో ఆ రోజు అన్నయ్య ఐషుని స్మైలింగ్ బ్యూటీ అన్నప్పుడు, హనీని ఏడిపించి ఐషుకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు నాలో నాకే తెలియని ఏదో అసహనం అలజడిగా అనిపించింది. ఆ ఫీలింగ్కి అర్థం నాకిప్పుడు తెలిసింది అనుకొని ఆమె ఊహల్లో ఉంటూ ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి ఐషుని చూస్తానా అని ఆలోచిస్తున్న కిషన్కి అనుకోకుండా ముంబై నుండి క్లయింట్స్ రావడంతో ఆఫీస్లోనే 9 అయిపోయింది. ఆ పనిని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. త్వరగా రెడీ అయి వచ్చి తను కూడా కూర్చుంటూ ఐషు కోసం కళ్ళతోనే వెతికాడు. కానీ ఆమె కనపడలేదు. ఆమె గురించి తెలుసుకోవాలని కావాలనే, ఏంటి వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉంది అని అడిగాడు కిషన్. నీ ఉద్దేశం ఐషు ఇక్కడ లేకపోవడం అయితే కనుక తను ఆల్రెడీ తినేసి పడుకుంది. కాలేజీలో ఎక్స్ట్రా క్లాస్ ఉందని లేటుగా వచ్చింది. బాగా అలసిపోవడాన్ని త్వరగా పడుకుంది అని చెప్పింది హనీ. ఓ అలాగా అని అనుకున్నాడు. ఐషుని చూడాలి, కానీ ఎలాగా అని మనసులో అనుకుంటూ తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు కిషన్. ఆమె గదిలోకి వెళ్ళి చూస్తే సరి అని అనుకున్నాడు. కానీ అక్కడ హనీ ఉంటుందే. ఉంటే ఉండని, తనతోనే మాట్లాడడానికి వెళ్ళినట్లుగా వెళ్ళి చూస్తే సరి అనుకొని మళ్ళీ అంతలోనే ఇంతకీ ఏం మాట్లాడాలి అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే కిషన్ అవస్థను అబ్జర్వ్ చేస్తున్న క్రిష్, ఏంట్రా ఇందాకల నుండి అలా ఎలకపిల్లలా పచారులు చేస్తున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు. ఏం లేదన్నయ్య అన్నాడు ఠక్కున ఫీలింగ్స్ మార్చేస్తూ. అవునా, నిజమా? నాకు తెలియదే. నువ్వెప్పటి నుండి యాక్టింగ్ స్టార్ట్ చేసావు? నటిస్తున్నది నేనేమో అన్నాడు. నిజంగానే ఏం లేదన్నయ్య, రేపు ముఖ్యమైన మీటింగ్ ఉంది, దాని గురించే ఆలోచిస్తున్నాను అని సర్ది చెప్పేసి, అమ్మో ఇప్పుడు కానీ అక్కడికి వెళ్తే వీడికి అనుమానం వస్తుంది, ఎందుకొచ్చిన గొడవ అనుకొని మంచంపై అటు తిరిగి పడుకున్నాడు. రే, నేను నీ అన్ననురా, నువ్వేదో దాస్తున్నావని నాకు అర్థమైంది. బహుశా ఈరోజు నీ కంటికి ఐషు కనిపించలేదు కదా, అందుకే గింజుకుంటున్నట్లున్నావు అనుకొని తను కూడా పడుకున్నాడు క్రిష్. ఆఫీస్కి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి ఐషు కోసం వెతికాడు కిషన్. తనకి ఐషు కనపడలేదు. ఇంతలో హరీష్ అక్కడికి వచ్చి, కిషన్, హనీని కాలేజీలో డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చేయ్ అనేసి వెళ్ళిపోయాడు. సరేనని ఇద్దరు కారులో బయలుదేరారు. హనీ, ఐషు కాలేజ్కి వెళ్ళదా అని క్యాజువల్గా అడిగాడు కిషన్. ఆల్రెడీ వెళ్ళిపోయిందే, తన ఫ్రెండ్ ఇటువైపే వెళ్తూ ఫోన్ చేస్తే ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు అంది హనీ. ఓహో అనుకున్నాడు. సాయంత్రం త్వరగా ఆఫీస్ పని పూర్తి చేసుకొని ఐషు కాలేజ్కి వెళ్ళాడు. సార్, మేడం 4 గంటలకే వెళ్ళిపోయారు అన్నాడు వాచ్మెన్. దాంతో నేరుగా ఇంటికి వెళ్ళిపోయి, ఐషు, హనీ త్వరగా రెడీ అవ్వండి, బయటకు వెళ్దాం అన్నాడు కిషన్ సోఫాలో కూర్చుంటూ. అక్షయ కిషన్ కోసం కాఫీ తీసుకొచ్చి ఇస్తూ, ఇట్స్ టూ లేట్ కిషన్, షూటింగ్ త్వరగా అయిపోయిందని క్రిష్ వచ్చేసి ఇద్దరినీ బయటకు తీసుకెళ్లాడు అంది. ఆ మాట వినగానే ముఖం మాడిపోయింది కిషన్కి. వీడొకడు నా పాలిట విలన్లా తయారయ్యాడు. వీడు సినిమాల్లోనే కాదు బయట కూడా విలనే అని తిట్టుకున్నాడు కిషన్. రాత్రి భోజనాలకు అందరూ కూర్చుంటున్నారు. గీత కిషన్ గదికి వచ్చి, భోజనం చేద్దాం రా అని పిలిచింది. తర్వాత తింటాను పిన్ని, అన్నయ్య వాళ్ళు వస్తారు కదా అన్నాడు. వాళ్ళు సినిమా నుండి డిన్నర్కి వెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది, నువ్వురా మనం తినేద్దాం అంది పిన్ని. సరే పదండి వస్తాను అనేశాడు. కానీ అతనికి తినాలని లేదు. కానీ అందరూ క్వశ్చన్ చేస్తారని 4 ముద్దలు తినేసి హాల్లోనే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. టైం 10:30 అయ్యింది. కానీ ఆ ముగ్గురు ఇంకా ఇంటికి రాలేదు. ఇంతలో పవర్ పోయింది. అదేంటి, జనరేటర్ ఉంది కదా, లైట్స్ ఎందుకు ఆఫ్ అయ్యాయి అని అడిగాడు హరీష్. నేను చూస్తానన్నయ్య అని లోపల ఎక్కడో ఉన్న మిషన్ని చూడటానికి వెళ్ళి టార్చ్తో దాన్ని పరీక్షించి ప్రాబ్లం సరిచేసి ఆన్ చేయగానే అది ఆన్ అయ్యింది. ఇల్లంతా లైట్లు వెలిగాయి. మళ్ళీ హాల్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తున్నాడు. టైం 11 అయ్యింది. అక్కడేం చేస్తున్నావు కిషన్
అని అడిగాడు క్రిష్ మేడ మీద తమ గది నుండి బయటకు వచ్చి. మీ గురించే ఎదురు చూస్తున్నాను. మీరెప్పుడొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు. మేమొచ్చి పావుగంట అవుతుంది. హనీ వాళ్ళు పడుకుండిపోయారు కూడా అని చెప్పాడు. ఓ షిట్, నువ్వు నిజంగానే విలన్విరా అని మనసులోనే తిట్టుకొని గదిలోకి వెళ్ళి ఉస్సూరనుకుని మంచం మీదకు చేరాడు. ఏమైందిరా, నిన్నటి నుండి తేడాగా ఉంటున్నావు అని అడిగాడు. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, నాకు నిద్ర వస్తుంది అనేసి మరో పక్కకు తిరిగిపోయాడు. తమ్ముడి అవస్థ చూసి చిన్నగా నవ్వుకొని క్రిష్ కూడా నిద్రపోయాడు. ఉదయం కిషన్ తమ రిలేటివ్తో ఫోన్లో మాట్లాడుతూ తాతగారికి ఆ ఫోన్ ఇవ్వాలని గార్డెన్లోకి వచ్చి తాతగారికి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ చదువుకుంటున్న ఐశ్వర్య కనిపించింది. నైట్ డ్రెస్లో గాలికి ఎగురుతున్న హెయిర్ని సరిచేసుకుంటూ ఒక చేత్తో పుస్తకం పట్టుకొని మరో చేత్తో చదివిన దాన్ని అనలైజ్ చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతుందామె. ఆమెని అలా చూస్తూ నిలబడిపోయాడు కిషన్. వావ్, నిజంగానే స్మైలింగ్ బ్యూటీ అని అనుకుంటుండగా గుడ్ మార్నింగ్ చిన్నబావా అంది ఐశ్వర్య. ఆమె పిలుపుతో ఈ లోకంలోకి వచ్చినట్లుగా అవుతూ గుడ్ మార్నింగ్ అనేసి త్వరగా రెడీ అవ్వండి, నిన్ను హనీని కాలేజీలో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. నేను రాను అంది పొగరుగా. ఎందుకని అని అడిగాడు అతను కూడా చిరాకుగా. ఎందుకంటే ఈరోజు సండే, కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంది నవ్వుతూ సరదాగా. ఆమె నవ్వును చూసి మళ్ళీ తనను తాను మరిచిపోయాడు కిషన్. అతని వాలకాన్ని చూసి మొక్కలకి చూపుతో నీళ్లు వేస్తున్న హనీ అన్నవైపు చూపుతో నీళ్లను తొల్లబెట్టింది. చెల్లెల వైపు చూసి నీ పని చెప్తానుండే అని హనీ వెంట పడ్డాడు. అమ్మ బాబోయ్ అని ట్యూబ్ని వదిలేసి కిషన్కి దొరకకుండా పరుగు పెట్టింది. కానీ ఏం లాభం, దొరికిపోయింది. ప్లీజ్ అన్నయ్య, సారీ, కొంచెమేగా తడిపాను, వదిలేయ్ అని బ్రతిమలాడింది. నేను కూడా కొంచెమే తడుపుతాను అని ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని అమాంతం స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. అది చూసి ఐషు నవ్వుతుంటే ఆమె నవ్వుని చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు అతను. ఆ రోజు నుండి ఐషుని చూస్తూ ఉండడమే దినచర్యగా మారిపోయింది కిషన్కి. ఆమె మాట, నవ్వు, నడక, అల్లరి అంతటినీ చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. కిషన్ ప్రవర్తనని ఒక కంట కనిపెడుతున్నాడు క్రిష్. నీకు క్లారిటీ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వైతే పూర్తిగా ఐషు ప్రేమలో మునిగిపోయావు అని అనుకున్నాడు క్రిష్. వైషుకి ఎప్పుడు మెలకువ వస్తుందా అని ఆమె పక్కన కూర్చొని ఎదురు చూస్తుంది మీనా. మెలకువ వచ్చిందా, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకుని జ్యూస్ తాగు అని అందించింది తల్లి. మమ్మీ, జస్ట్ ఫీవర్కి నువ్వెందుకింత కంగారు పడుతూ రోజంతా నా పక్కనే కూర్చుంటున్నావు, వెళ్ళి నీ పని చూసుకో అంది వైషు చిరుకోపంగా. నువ్వని ఈ జస్ట్ ఫీవరే 10 రోజుల నుండి నిన్ను వదలట్లేదు. ఈ జస్ట్ ఫీవర్ వల్ల 2 రోజుల క్రితం వరకు నువ్వు మూసిన కన్ను తెరవలేదు. సమయానికి మీ డాడీ తాతయ్య కూడా ఊళ్ళో లేరు. ఆ ల్యాండ్ పని మీద కోర్టు కేసు హీరింగ్ ఉంటే ఢిల్లీ వెళ్ళారు. లక్కీగా ప్రియ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ రోజూ వచ్చి నిన్ను చూస్తుండబట్టి ఈ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. లేకపోతే అమ్మో, ఆ ఆలోచనే భయంగా ఉంది అని తన బాధను వ్యక్తపరిచింది తల్లి. వైషు మంచంపై నుండి లేవబోయింది. ఎక్కడికంది తల్లి. ఇలా ఈ గదిలోనే ఉంటే జైలులో ఉన్నట్లుగా ఉంది, హాల్లో కూర్చుంటాను అంది వైషు. తను లేవడానికి సాయపడబోయింది తల్లి. మమ్మీ, నేను వెళ్ళగలను అనేసి ఆమె చేతిని విదిలించేసి మంచంపై నుండి లేచి నిలబడింది. అంతే, కళ్ళు తిరుగుతున్నట్లుగా అయి తూలి పడబోయింది. వెంటనే మీనా పట్టుకొని, నువ్వు వెళ్ళగలవు, నాకు తెలుసు, కానీ 10 రోజుల నుండి లిక్విడ్ మాత్రమే తీసుకుంటున్న నీకు ఓపిక ఎలా ఉంటుంది అనేసి వైషుని హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. మమ్మీ, టీవీ ఆన్ చేయి అంది. రిమోట్ పాడైంది, ఏ ఛానల్లో ఉంటే అదే చూడాలి అంది మీనా. సరేనంది. టీవీ ఆన్ చేసి వైషు పక్కన కూర్చోబోయింది తల్లి. మమ్మీ, ఐఎమ్ ఓకే, నువ్వు వెళ్ళి పని చేసుకో అంది. సరేనని వైషు కోసం ఫ్రెష్ జ్యూస్ చేసి తీసుకురావాలని కిచెన్లోకి వెళ్ళింది తల్లి. వెల్కమ్ టు ఫిల్మ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ అని యాంకర్ హీరోల గురించి హీరోయిన్ల గురించి చెబుతూ వెధవేషాలు మానేస్తానంటున్న అందాల రాక్షసుడు అంది. అంతే, ఆ మాట వినగానే విపరీతంగా టెన్షన్ పడుతూ వైశాలి ముఖంలో రంగులు మారిపోతున్నాయి. ఛానల్ తిప్పడానికా అవ్వదు. పోనీ వెళ్ళి టీవీ ఆఫ్ చేసేద్దామంటే ఓపిక లేదు. మమ్మీని పిలుద్దామనుకుని వద్దులే, నన్ను ఇలా చూసి మళ్ళీ కంగారు పడుతుంది అనుకొని తప్పక టీవీలో వస్తున్న మాటలు వింటుంది.
వివరాల్లోకి వెళ్తే అందాల రాక్షసుడు అదేనండి మన రొమాంటిక్ విలన్ క్రిష్ నటనలో తన పందాన్ని మార్చాలనుకుంటున్నారు. ఎంతోమంది దర్శక నిర్మాతలు హీరో అవకాశాలు ఇస్తానన్నా కాదని నెగిటివ్ రోల్లోనే వైవిధ్యమైన నటనను ప్రదర్శిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందగాడు తన విలనిజానికి కూడా హద్దులు పెట్టుకున్నాడు. ఇకపై సినిమాల్లో తన విలనిజం హీరో క్యారెక్టర్ వరకు మాత్రమే పరిమితం అంటున్నాడు. దానికి కారణం ఆయన మాటల్లోనే వినండి అని క్రిష్ ఇంటర్వ్యూ ఇచ్చిన సీన్ని చూపిస్తున్నారు. నటనకు హద్దులు పెట్టాలనుకోవడం నా ఉద్దేశం కాదు. నా క్యారెక్టర్ల వల్ల యువతకు సందేశాలు ఇవ్వాలని ఏనాడూ అనుకోలేదు. అయితే నా వల్ల సమాజానికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదని అనుకుంటున్నాను. నా క్యారెక్టర్ల వల్ల నా ఫ్యాన్స్ కానీ ఇతరులు కానీ అమ్మాయిలతో నాలాగా ప్రవర్తిస్తే అది నాకు అవమానం. ఒక రకంగా నేను సమాజానికి హాని చేస్తున్నట్లుగా భావించాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. విన్నారుగా అతని మాటలు. కానీ ఈ నిర్ణయం వెనుక మరింకేదో మర్మం ఉందనిపిస్తుంది. బహుశా మన విలన్ గారి మనసు పెళ్లి మీదకు మళ్ళిందేమో, లేక తన మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారేమో. ఏమో, ఎవరో ఆ లక్కీ గర్ల్. ఈ అందాల రాక్షసుని సొంతం చేసుకునే ఆ అందాల రాక్షసి ఎవరో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే అంది యాంకర్. అన్ని నాటకాలు అబద్ధాలు, చెప్పేదొకటి చేసేదొకటి. ఈయన గారి వల్ల సమాజం పాడవడం ఇష్టం లేదంట. ఈయన మాత్రం ఇష్టానికి ప్రవర్తించవచ్చు. నిజంగానే ఆయన గారి లైఫ్లోకి ఏ ఆడపిల్ల వస్తుందో కానీ ఐ పిటీ హర్ అనుకుంది. ఏమో క్రిష్ లైఫ్లోకి ఎవరు వస్తారో. సాయంత్రం కిషన్ తప్ప మిగిలిన అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఐషు కూడా హాల్లోకి వచ్చి కూర్చుంటూ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన హరీష్ని విష్ చేస్తూ అతని వెనుక పనివాడు కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొస్తుంటే చూసి అదేంటి బావగారు అని అడిగింది. అతను సమాధానం చెప్పేలోగానే ఆఫీస్ ఫైల్స్ అంది అక్షయ. ఓహో అనుకుంది. పనివాడు ఆ బాక్స్ని హాల్లోని టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆడుకుంటున్న రోహన్ ఆ బాక్స్ని చూసి తెరిచేశాడు. అందులో చాలా మంచి చాక్లెట్స్ ఉన్నాయి. వావ్, డాడ్ నా కోసం చాక్లెట్స్ తెచ్చారు అని వాటిని బయటకు తీసి చూసి డాడీకి నేనంటే ఇష్టం లేదు, ఇవి నా ఫేవరెట్ చాక్లెట్స్ కాదు అన్నాడు నీరసంగా. అప్పుడే వాటిని చూసిన ఐషు వావ్ ఇట్స్ మై ఫేవరెట్ చాక్లెట్స్ అని ఆ బాక్స్ని అందుకోబోయింది. అక్షయ్ ఆ బాక్స్ని లాక్కొని ఆగు ఐషు, వీటి విషయంలో నువ్వు రోహన్ కన్నా దారుణమని నాకు బాగా తెలుసు. అందుకే నీకు ఇందాక చెప్పలేదు. నువ్వు అతిగా తిని హెల్త్ పాడు చేసుకుంటావు అని తిట్టేసి రాము ఈ బాక్స్ లోపల పెట్టు అని పనివాడి కోసం కేక వేసింది. ఐషు అక్కవైపు జాలిగా చూస్తుంది. ఆమె జాలి చూపులు చూసి తల విదిలించేసి అందుకే తీసుకురాగా లోపల పెట్టించేస్తా అన్నాను అని హరీష్ని కోప్పడింది అక్షయ. ఇందులో నా తప్పేముంది, క్లయింట్ గిఫ్ట్ ఇస్తే నేనేం చేయను అన్నాడు హరీష్. అక్క దిస్ ఇస్ టూ మచ్, ఇట్ జస్ట్ చాక్లెట్స్ అంది ఐషు. అవును ఇవి జస్ట్ చాక్లెట్సే, నువ్వు జస్ట్ ఐషువి, అవి నువ్వే తిందువు కానీ కాకపోతే రోజుకొకటే అంది అక్క. సరే ఆ ఒక్కటైనా ఇవ్వు అని అడిగింది ఐషు. సరే అని ఒక చాక్లెట్ అందించింది అక్క. ఐషు దాన్ని అందుకునే లోపు క్రిష్ దాన్ని లాక్కుని వావ్ ఇట్స్ మై ఫేవరెట్ టూ అని కావాలనే సాగదీసి అక్కడికక్కడే ఓపెన్ చేసేసి డైరీ మిల్క్ యాడ్లా ఐషుని ఊరించుకొని తింటున్నాడు. అక్షయ చెల్లెలికి మరొకటి ఇవ్వబోయింది. ఉక్రోష పడిపోతూ నాకేం వద్దు అనుకొని గదిలోకి వెళ్ళిపోయింది ఐషు. అది చూసి హరీష్ క్రిష్లు నవ్వుకున్నారు. రాత్రి అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. కిషన్ కూడా ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి తినడానికి వచ్చి కూర్చుంటూ అలకలా ముఖం పెట్టిన ఐషుని చూసి ఏమైంది, ఎందుకలా ఉంది అని అనుకున్నాడు. అందరూ తింటున్నారు కానీ ఐషు తినడం లేదు. త్వరలోనే యుగాంతం అవుతుందంటే నమ్మలేదు, ఇప్పుడు నమ్మక తప్పట్లేదు అన్నాడు శ్యామ్. ఏమైంది మామయ్య గారు అని అడిగింది అక్షయ. ఇంకా ఏం కావాలి, ఐషు మాట్లాడకుండా సైలెంట్గా ఉంది, ఇది ప్రకృతి విరుద్ధమే కదా అని అన్నాడు అతను. దాంతో అలిగినట్లుగా ఉన్న చెల్లెలి వైపు చూసి అన్నం తిన ఐషు అంది అక్షయ. అయినా ఆమె తినడం లేదు, ఇంకా ఉంది. ఐషు ఎందుకు అన్నం తినడం లేదు, కిషన్ తన ప్రేమను ఐషుకి ఎప్పుడు చెప్తాడు? ఈ విషయాలు తదుపరి భాగంలో తెలుసుకుందాం. అప్డేట్కి లైక్ కొట్టి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి షేర్ చేయండి వ్యూవర్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.